హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనిలు బ్లాగ్స్. నేను మీ నిల్మని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఇరుముడి బ్లాగ్ అండి. మా వారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారండి. సో ఆ ఇరుముడి బ్లాగ్ని ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిందండి. మీ అందరికీ తెలుసు కదండి, నేను ఆన్లైన్ శారీ అండ్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా. సో అందుకనేసి నాకు వీడియో ఎడిటింగ్కి టైం సరిపోక కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం స్వామి మాల వేసుకున్న స్వాములకు ఇవన్నీ ఏమీ తెలియదండి. ఫస్ట్ టైం స్వామి మాల వేసుకున్న స్వాములకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. ఇరుముడి ఎలా కడతారో, అలాగే 41 రోజుల తర్వాత ఇరుముడికి వచ్చే ముందు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్వామి మాల వేసుకున్న స్వాములు 41 రోజులు కంప్లీట్ అయ్యాక 41వ రోజు ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్వాములు ఇంట్లో పెట్టుకున్న పీఠం దగ్గర పూజ చేసుకొని స్వాములు వాళ్ళ సామాన్లన్నీ తీసుకొని వెనక్కి చూడకుండా ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతారు. సో ఇంటి దగ్గర నుంచి తెల్లవారుజామునే అంటే 4 to 5 మధ్యలో గుడికి వచ్చేస్తారండి. సో అలా గుడికి వచ్చిన స్వాములు రిటర్న్ ఇంటికి వెళ్ళరు. ఇరుముడి కట్టుకున్నాక ట్రైన్ ఎప్పుడు ఉంటే అప్పటి వరకు ఆ గుళ్ళోనే కూర్చొని ట్రైన్ టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కిస్తారనమాట. సో నాకైతే ఈ వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిందండి. ప్లీజ్ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. ఇదే రోజు ముందు చాలామంది స్వాములు ఇరుముడు కట్టించుకున్నారండి. మా రిలేటివ్స్ రావడం లేట్ అవ్వడం వల్ల తర్వాత మేము ఇరుముడు కట్టించుకున్నాం అన్నమాట. సో అందుకనే ఇక్కడ ముగ్గురే స్వాములు కనిపిస్తున్నారు. బట్ అదే రోజైతే 20 to 30 మెంబర్స్ వరకు స్వాములు అయితే ఇరుముడి కట్టించుకున్నారు. ఇరుముడి రోజు చాలా సందడిగా ఒక పండగలాగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మా ఊరి అయ్యప్ప స్వామి గుళ్ళో పూజలన్నీ కూడా కేరళ స్టైల్లోనే జరుగుతుందండి. చాలా బాగుంటుంది. అలాగే ఈ గుళ్ళో 108 రోజులు మాల వేసుకున్న స్వాములకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ఉదయాన్నే ప్రతిరోజు 108 రోజుల పాటు గణపతి హోమం జరుగుతుంది. మమ్మీ శబరిమలకు ఆలికి మెట్టె స్వామి కాండాల్ మోక్షం పిట్టు స్వామి మారే అయ్యప్ప మారే అభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే స్వామియే ఓం శ్రీ స్వామియే స్వామియే ఓం శ్రీ స్వామియే అయ్యప్ప శరణం